వచ్చి ఇక్కడ కదా. వెల్కమ్ బ్యాక్. ఇవాళ మార్నింగ్ లైవ్ షోలో తెలంగాణ ప్రభుత్వంపై ఓవైపు కాంగ్రెస్ అలానే మరోవైపు జేఏసీ చైర్మన్ కోదండరామ్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎలా కావాలంటే అలా వినియోగిద్దాం అంటూ సంబంధిత ప్రజాప్రతినిధులతో 2 రోజుల క్రితం ఏదైతే సీఎం కేసీఆర్ మీటింగ్ పెట్టి ఈ విషయాలు మాట్లాడారో దాని తర్వాత ఇలా అయితే సప్లాన్ నిధులు పక్కదారి పడతాయి అంటూ కోదండరామ్ గాని అలానే 1,00,000 ఉద్యోగాల సంగతి ఏమైంది, పూర్తిగా 2.5 ఏళ్ల పాలన ఎలా సాగుతోంది, ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరటం లేదంటూ అటు కోదండరామ్ అలానే మరోవైపు కాంగ్రెస్ కూడా దుయ్యబట్టారు. దీనికి సంబంధించి ఇవాళ చర్చ కార్యక్రమం చేపడుతున్నాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు శోభారాణి గారు, తెలుగు మహిళ అలానే తెలంగాణ అధ్యక్షురాలు, సంపత్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వారు కూడా మనతో పాల్గొంటున్నారు. మేడం, చూసుకుంటే కనుక 2 రోజుల క్రితం ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎలా కావాలంటే అలా వినియోగించుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడటం జరిగింది మీటింగ్ పెట్టి. అయితే అలా అయితే పూర్తిగా పక్కదారి పెట్టే అవకాశం ఉన్నది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పూర్తిగా వేస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి ఎలా? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్నది స్పష్టమవుతా ఉన్నది. మొదటి నుంచి కూడా మేము అదే మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే మంత్రివర్గ కూర్పులోనే బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది. ఒక ఎస్సీ కమిటీ చైర్మన్గా జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టడం ఏదైతే ఉంటుందో ఎస్సీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో కేసీఆర్ గారికి అర్థమవుతా ఉంది. ఇవాళ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అసలు దళితుల పట్ల కానీ బలహీన వర్గాల పట్ల కానీ కేసీఆర్కు ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తున్న క్రమంలో ఆ ఒత్తిడి మేరకు ఇవాళ ఈ కమిటీ వేశారని చెప్పేసి మేము భావిస్తున్నాం. తప్పిస్తే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది, కేసీఆర్ గారికి ఏదో బలహీన వర్గాలకు ఏదో చేయాలని ఆశ ఉంది, కోరిక ఉందని అయితే మేమైతే భావించట్లేదు. రెండోది ఇంకో విషయం కూడా ఏం చేశారంటే ఒకవైపు కమిటీ వేసినట్టుగానే వేసి ఆ కమిటీకి ఉన్నటువంటి నిధుల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం కూడా ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నారని స్పష్టమవుతా ఉన్నది. అంటే ఆ నిధుల్ని ఎవరికైతే అందాలనో ఎవరికైతే చేరాలనో వాళ్ళకి చేరడం కోసం ఇంకా పకడ్బందీగా ప్రణాళిక రూపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. దానికోసం సబ్ కమిటీలు వేసుకుంటారా లేకపోతే ఇంకే రకంగా ఏర్పాట్లు చేస్తారా ఆ ప్రయత్నం కేసీఆర్ చేయకుండా ఇవాళ ఆ నిధుల్ని అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నిధుల్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనేది పద్ధతి ఏదైతే ఒక ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ ఉన్నారో డెఫినెట్ గా ఈ బలహీన వర్గాలకు దళితులకు ఎస్టీలకు చెందినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు పూర్తిగా చేరవు, పక్కదారి పట్టించే ప్రయత్నం వాళ్ళు కేసీఆర్ గారు చేయబోతారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ ప్రభుత్వమే దళితుల పట్ల కానీ మహిళల పట్ల కానీ వ్యతిరేకమైన ప్రభుత్వంగా మేము భావించాల్సి ఉంది. ఎవరైతే దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. మంత్రివర్గంలో మహిళలకు అవకాశం లేదు, దళితులకు అవకాశం లేదు. ఈ పద్ధతిలో ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం పోతా ఉంటే అన్ని వర్గాలను విస్మరించేసి ఇవాళ కేసీఆర్ గారు ఏం చేయబోతున్నారో స్పష్టమవుతా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తా ఉన్నది. ఇవాళ ఆయన కేటాయించిన నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆ వర్గాలకు చేరకుండా చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేయబోతున్నారు. స్పష్టంగా అసెంబ్లీలో మాట్లాడిన తీరేదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనేక ఉద్యమాల్లో చెప్పినట్టు దానికి వ్యతిరేకంగా ఇవాళ ఈ ప్రభుత్వం నడవబోతోందని మేము భావిస్తా ఉన్నాం. సంపత్ గారు, ముఖ్యంగా కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇంతవరకు నెరవేరలేదు, ఎందుకు దానిని అంతగా ఎందుకు పట్టించుకోవటం లేదు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కానీ ఎన్నికల వాగ్దానాలు కానీ ఏమయ్యాయి అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అంటే ఏవి అవ్వలేదంటారా? 1,00,000 ఉద్యోగాలు కానీ చాలా చెప్పారు. బేసికలీ ఎన్నికల హామీలలో చర్చ చాలా జరిగింది. నేను కాదు, ఎవరైనా రాజకీయ పరిజ్ఞానం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ 36 పేజీల టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఒక్కొక్కటిగా చూస్తూ పోతే ఏవి పూర్తి అయినా ఏవి పూర్తి కాలేదని తెలిసిపోద్ది. ఈరోజు ప్రధానంగా వాళ్లకు ఓటు బ్యాంక్గా ఉపయోగపడినటువంటి 3 ఎకరాలు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, 12% రిజర్వేషన్లు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవే ఎక్కువగా వాళ్ళు అధికారంలోకి రావడానికి ఉపయోగపడినటువంటి వాగ్దానాల్లో ఈ 4 వాగ్దానాలు ఇంతవరకు బుట్టదాఖలైన ఏ ఒక్క అడుగు కూడా ముందుకు కూడా లేదన్నది వాస్తవము. శాసనసభ సాక్షిగా ఆ వర్గాల నుంచి వచ్చిన వాడుగా ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడి మేమే నిరూపించినాం. శాసనసభ సాక్షిగా దళిత ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా నిర్ధారణ అయింది, ఎటువంటి అనుమానం లేదు. ఇకపోతే మీరు ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ ఏదైతుందో సప్లాన్ విషయంలో నేను కూడా సప్లాన్ మొన్న సీఎం గారి దాంట్లో నేను కూడా ఉన్నాను. కమిటీ వేసిన దాంట్లో కూడా కమిటీలో కూడా నన్ను కూడా మెంబర్గా వేయడం జరిగింది. మీరు చూడండి, ఆ రోజు సీఎం గారు అందరం ఆ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మేము మాట్లాడింది ఒక్క ముక్క కూడా ఒక టీవీలో కానీ ఒక పేపర్లో కానీ ఒక దగ్గర వస్తే ఒట్టు. ఎందుకంటే అక్కడ మీడియా లేదు.
మేము బయటకు వచ్చిన తర్వాత సీఎం పేషీ నుంచి ఏదైతే డ్రాఫ్ట్ అయ్యి నోటు పోతుందో అదే నోటు అన్ని పేపర్లో ప్రింట్ అయింది, అన్ని టీవీలో వచ్చింది కనుక ఓన్లీ సీఎం గారు ప్రభుత్వ ఆలోచన విధానం ఏందో అది మాత్రమే వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులుగా ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళుగా బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా మేము అడిగిన మాట ఒకటి కూడా లేకపోతే ఆ మాటలు రాలేదా? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మాట్లాడకుండా వచ్చే టైపే కాదు, అది పునరావృతమే కాదు, అన్ని విషయాలు మాట్లాడినా మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి సప్లాను 17-18 గురించి మనం ప్లాన్ చేస్తున్నాం. ఎస్, నేను యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ పర్టికులర్ సెగ్మెంట్ డెఫినెట్లీ ఐ విల్ వెల్కమ్, స్వాగతిస్తాం, సంతోషిస్తాం, సహకరిస్తాం, ఎటువంటి అనుమానం లేదు. కానీ నువ్వు 17-18 ఫైనాన్షియల్ ఇయర్ కొరకు సప్లాన్ ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, చట్టం ఎట్లా తీసుకొద్దాం అంటున్నావు, ఓకే. కానీ ఇప్పుడు నడుస్తున్న ఇంకా 2 months టైం ఉంది, March 31 వరకు. ఈ ఇయర్లో మా వర్గాలకు ఏం చేసినావు, మా వర్గాలకు ఏమి హామీ ఇచ్చినావు, లోన్స్ ఇచ్చినావు. ప్రతి యువకుడు, గ్రామంలో ఒక యువకుడు అంటాడు, దాదాపు 1000 మంది యువకులు ఈరోజు ఆర్డర్ కాపీ అయితే వచ్చింది, 1 లక్షనో 2 లక్షలు 3 లక్షలు లోన్ వచ్చిందని కాగితం వచ్చింది తప్ప వాడికి ఇంతవరకు సబ్సిడీ రిలీజ్ కాలేదు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా రేపు 26 జనవరి కన్నా 3 ఎకరాల పొలంలో మళ్ళీ ఒక 3,000, 5,000, 10,000 ఎకరాలు ఇస్తారేమో అనుకున్నా, ఒక్క ఎకరా కూడా ఇవ్వలే. ఈ రకంగా ఫస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, ఏవైతే వేలాది మంది యువకులు కానీ, వేలాది మంది బీద దళిత బడుగు బలహీన వర్గాలు కానీ ఎదురు చూస్తూ ఉన్నారో అవి పూర్తి చేయండి. పూర్తి చేసిన తర్వాత 17-18కి సంబంధించి పోదాం, మేము కూడా సహకరిస్తామంటున్నాం. కానీ అవి చేయకుండా ఇవి ఎట్లా పోతామని చెప్పి నేనే అడిగిన, నేనే ప్రశ్నించిన. ఒక్క ముక్క వస్తే ఏమొచ్చింది పేపర్లో, సంపత్ కుమార్ కూడా పోయిండు ముఖ్యమంత్రి. ప్రతిపక్షాలన్నీ ఓహో అన్నాయి, ఆహా అన్నాయి. ఎవరు ఓహో అన్నారు, ఎవరు ఆహా అన్నారు, నోటు పోయింది, అట్లా ఆ రకంగా వచ్చింది. కానీ ప్రజల గొంతుకగా, దళితుల గొంతుకగా, బడుగు బలహీన వర్గాల గొంతుగా అన్ని విషయాల్లో ప్రశ్నించడం జరిగింది, అన్ని విషయాలను లేవనెత్తడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కేటగిరైజేషన్ విషయంలో కానీ, మాకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ, లేకపోతే పెన్షన్ల విషయంలో కానీ. అది రాకుండా ఇది వచ్చింది కనుక మీరు ఆ రకంగా అంటున్నారు. తప్పకుండా ఈ రోజు కూడా మీకు ఐడియా ఉందో లేదో, ఈ రోజు 10 గంటలకు మళ్ళీ అదే సప్లాన్ మీద కడియం శ్రీహరి గారి నేతృత్వంలో వేసినటువంటి కమిటీ మళ్ళీ ఎస్ఎస్ఏ సర్వశిక్షా అభియాన్ ఆఫీస్లో కమిటీ రూమ్లో ఈరోజు కూర్చుంటున్నాం 10 గంటలకు. ఆ 10 గంటలకు కూర్చోవాలన్నా లేదా అనే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీగా ఒక నిర్ణయం తీసుకొని, ఒక పాలసీ నిర్ణయం తీసుకొని పోవాలన్నా లేదని ఆలోచన చేసి ముందుకు అడుగు వేస్తాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఇలా జరగాలి అలా జరగాలి అంటూ సభలో అయితే ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడడం జరిగింది, ఈవెన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. కానీ సీఎం ముందు ఎవరు కూడా అసలు నోరు విప్పలేదు, ఎందుకు అట్లా ఉండిపోయారని చెప్పి ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. వరప్రసాద్ గారు, ఈ గో త్రూ ద రికార్డ్ మీరు ఇప్పుడు ఉంటుంది తీయండి. సప్లాన్ మీద జరిగినటువంటి చర్చలో నేనే ఆ వర్గానికి సంబంధించిన వాడిగా ముక్కు నేలకు రాస్తా అధ్యక్ష, ఒకవేళ సప్లాన్ కంటే ₹1 ఎక్కువ ఖర్చు పెట్టినట్టే 40% ఖర్చు పెట్టినారు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ 100% హామీస్తా. మీరేం చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి నోట్లో మోర్ దెన్ 100%. సప్లాన్లో ఒకవేళ ₹10 వస్తాయనుకుంటే ₹12 ఖర్చు పెట్టినామే తప్ప ₹1 కూడా తక్కువ ఖర్చు పెట్టలేదు నోట్లో ఉంది. ఈ నోట్లో ఉన్నది ముమ్మాటికి అబద్ధము. అటువైపు అధికార పార్టీలో ఉన్నటువంటి ట్రెజరీ బెంచెస్లో ఎవరైనా దళిత పక్షపాత ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా, స్పీకర్ గారు మీ పోడియం ముందు ముక్కు నేలకు రాస్తా అని చెప్పిన వాళ్ళు నేనే. ఒకటి. రెండోది, అదే శాసనసభలో ఈ దొరల గడియల్లో బందీ అయిన దళిత సంక్షేమాన్ని విడుదల చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష అని చెప్పి ప్రభుత్వానికి స్పీకర్ ద్వారా విజ్ఞప్తి చేసిన. అంటే మా దళిత సంక్షేమం ఈ దొరల గడియల్లో బందీ అయింది, విడుదల కావాలి, న్యాయం జరగడం లేదు. ఇంకా కూడా లక్షలాది మంది దళితులు, బీదలు, బడుగు బలహీన వర్గాల వారు గోడాడుతూ ఉన్నారు అధ్యక్ష అని శాసనసభ సాక్ష్యం మేమే చెప్పినాం. కానీ ఎవరో రాష్ట్రంలో ఎవరు అంటున్నారేమో కానీ 100% శాసనసభ సాక్షిగా యావత్ తెలంగాణ సమాజానికి ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయ్యేదిగా నిరూపించినాం శాసనసభ సాక్షిగా. అయినప్పటికీ కిక్కు మనకుండా చిన్న ఈగ వాళ్ళతోనే గోవాలు లేస్తారే, అక్కడ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అంటే ఇట్స్ ప్రూవ్డ్ దట్ దే ఆర్ అగెనెస్ట్ టు ద వీకర్ సెక్షన్స్ అనేది ప్రూవ్ అయిపోయింది, నిర్ధారణ అయింది. ఇక ముందు కూడా అట్లే పోతుంది, అట్లే పోయేదాన్ని మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం. తప్పకుండా వీలైనంత వరకు ఏ వేదిక, శాసనసభ కానీ శాసనసభ వెలుపల కానీ ఏ వేదిక దొరికితే ఆ వేదిక ద్వారా ప్రజాస్వామ్యయుతంగా మా ప్రజల గొంతుక బరాబర్ అడుగుతూనే ఉంటాం, కళ్ళు తెరిపిస్తాం, మెడలు ఉంచుతాం. మాకు కావాల్సినటువంటి న్యాయబద్ధంగా చట్టసమ్మతంగా రావాల్సినటువంటి ప్రతి హక్కును సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం, ఎటువంటి అనుమానం లేదు. శోభారాణి గారు, చూసుకుంటే కనుక ప్రొఫెసర్ కోదండరామ్ కూడా నిన్న చాలా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఎటువంటి విషయాల్ని అసలు కనీసం పట్టించుకోవట్లేదు. 1,00,000 ఉద్యోగాలు అని చెప్పి ఏదైతే ఇంత గ్రాండ్ గా అనౌన్స్ చేశారో ఆ టైంలో వాళ్ళ కనీసం 1,00,000 ఉద్యోగాలు కదా ఇప్పుడు రీసెంట్ గా 1,600కి దిగిపోయింది. 1,600 ఉద్యోగాలు ఇవ్వడానికి అని చెప్పి అంటున్నారు. మరి ఇలాగా ఇచ్చిన హామీలు ఏవి కూడా ఎందుకు నెరవేర్చకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే అడగడం సరిగా లేదంటారా, లేకపోతే ప్రభుత్వం వైపు నిజంగా వైఫల్యం కనిపిస్తుందా? ఈ విషయాలపై మాట్లాడదాం. అంతకుముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. చర్చా కార్యక్రమంలో